ఇలాంటి కిడ్స్ వీళ్ళు ఎందుకంటే ఇప్పుడు మనము ఇప్పుడు చాలా మంది అలా పుడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనము సత్యయుగానికి వెళ్తున్నాం. కొంతమంది అవును. గురువులు వాళ్ళు మళ్ళీ పుట్టాలంటే వాళ్ళు కనుక ఈ జ్ఞానంతో పుడితే ఏంటి మనందరం వెళ్లి మనందరి ప్రాబ్లమ్స్ చెప్పి నాకు ఇది చెప్పు, అది చెప్పు అని వాళ్ళని ఒక్క నిమిషం ఊపిరాడనివ్వం. మనం పత్రిజీ గారిని ఊపిరాడనిస్తామా, పడుకొనిస్తామా, లెగవనిస్తామా, ఏమన్నా వేరే చేయనిస్తామా, వారి ఓన్ మెడిటేషన్ చేయనిస్తామా? అందుకని ఏం చేస్తారు ఈ గురువులు, ఈ భూమిని చాలా మంది ఉంటారు ఇలా అంటే ఇలాంటి భగవంతునికి హెల్ప్ చేసేవాళ్ళు. స్వామినారాయణ ఏంటి సాయిబాబా లాంటి వాళ్ళు ఏం మేడం. చేస్తారు, వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకుంటారు. తీసుకుని ఇలా ఏమి రాని వాళ్ళలాగా జన్మ తీసుకుంటారు. తీసుకుని ఈ భూమిని భూమికి శక్తినిస్తూ ఉంటారు. ఈ సృష్టి అంతా నడిచేలాగా శక్తినిస్తూ ఉంటారు. వాళ్ళు మనలో ఉండాలి. వాళ్ళు ఎక్కడో ఉండి ఆ పని చేయరాదు. సో మనలాగా మనిషిలాగా జన్మించి కంటిన్యూస్ గా దీనికి శక్తి ఇస్తూ ఉండాలి. సో ఇప్పుడు సత్యయుగానికి వెళ్తుంది కాబట్టి భూమికి చాలా శక్తి అవసరము. మన మెడిటేషన్ ద్వారా వస్తుంది ఆ శక్తి. ప్లస్ ఇలాంటి వాళ్ళు ఒక 1000 రెట్లు, కోట్ల రెట్లు ఎక్కువగా దీనికి శక్తి ఇస్తూ పోతూ ఉంటారు. అందుకని వాళ్ళు ఏది రానట్టు, ఏది లేనట్టు వాళ్ళది ఉంటుంది బిహేవియర్. ఆ బాబుని గనుక మీరు ఏదన్నా ఇల్లు అడగండి, అది వాళ్ళ ఇంట్లో అయిపోతుంది. అంటే నాకు ఇప్పుడు నీకు చేయడానికి బెటర్ ఇల్లు కావాలి, ఆర్ మనీ కావాలి, ఆర్ ఒక మంచి హెల్పర్ కావాలి, ఏదన్నా అడగండి ఆ బాబు దగ్గరికి వెళ్ళి, అది అయిపోతుంది వాళ్ళకి. ఎందుకంటే అతను గురువు. ఈ పేరెంట్స్ కి ఎందుకు పుట్టారంటే వీళ్ళు ఒకప్పుడు ఆ గురువుకు సేవ చేసుకుని నువ్వు నా కడుపులో పుట్టాలి అన్న కోరిక వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు కృష్ణుడు పుట్టినట్టుగా. సో అలాంటి కోరిక ఉంది వాళ్ళకి కాబట్టి, వాళ్ళకున్న ఆత్మ జ్ఞానం ఆల్రెడీ వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళకి ఈ బాబు జన్మించాడు. సో వాళ్ళు ఎంతో అదృష్టవంతులు అలాంటి పిల్లలు పుట్టిన పేరెంట్స్. ఎందుకంటే వాళ్ళలో ఎంతో ఓపిక, కరుణ, దైవత్వం ఉన్న వాళ్ళు ఆ తల్లికి. అలాంటి వాళ్ళకి ఇలాంటి బాబులు పుడతారు. సో వాళ్ళు ఒక గురువు లాగా సేవ చేయమని చెప్పండి. అది ఎంతో 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 అదృష్టవంతులు. నా కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఎంతో అదృష్టవంతులు పెట్టి పుట్టిన పేరెంట్స్ అమ్మా. సో ఆ బాబుకి ఏదో చేద్దామని మీరు ఏది చేయాల్సిన అవసరం లేదు. ఆ బాబు ఎంతో జ్ఞానవంతుడు, అన్ని తెలిసిన వాడు. మంచి పోషక పదార్థాలు ఇయ్యండి చాలు ఆ అబ్బాయికి.